అమ్మ అయ్యాక షాపింగ్‌కి వెళ్ళడం అంటే ఫారెన్ ట్రిప్‌కి వెళ్ళిన ఫీలింగ్ అంటారు. నిజమే అది. హాయ్ అండి. ఇవాళ ఫైనల్‌గా జూడియోకైతే ఎంట్రీ ఇచ్చాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత. దేవాన్స్‌తో వెళ్ళాను. కానీ హానెస్ట్‌గా చెప్పాలి అంటే నేను డ్రెస్ చూడడానికి వెళ్ళాను. కానీ దేవాన్స్ మొత్తం స్టోర్ మొత్తం సర్వే చేయడానికి వచ్చాడు. ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళలేదు. డెలివరీ తర్వాత కూడా టైం దొరకలేదు. అమ్మ లైఫ్‌లో మాల్‌కి వెళ్ళడం అంటే ఒక అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. జూడియోలో కలెక్షన్స్ అయితే యాజ్ యూజువల్గా నీట్గానే ఉన్నాయి. కలర్స్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి. బట్ ఈసారి ఆఫర్స్ అంత వావ్ అనిపించలేదు. కొంచెం తగ్గాయి అనిపించింది. యాక్చువల్గా నేను ట్రౌజర్స్ కొనాలి అని ఫుల్ ప్లాన్తో వెళ్ళాను. అట్లీస్ట్ ఆఫీస్కి 2 ట్రౌజర్స్ అన్నా ఉండాలని. కానీ అక్కడ ట్రౌజర్స్ సెక్షన్లో అయితే నాకు సరిపడా సైజుకి కానీ నా స్టైల్కి మ్యాచ్ అయ్యేవి ఏవి కనిపించలేదు. ట్రై చేసా బట్ అంత ఫిట్టింగ్ అయితే అస్సలు నచ్చలేదు. సో అక్కడ ఫుట్వేర్ అయినా సరే కనీసం కొందాము అని ఆ సెక్షన్ కూడా వెళ్ళాను. అంత ఏం నచ్చలేదు. అప్పట్లాంటి ఫ్లాట్సే లేవు. సో ఇంకేంటి ప్లాన్ బి యాక్టివేట్ చేశాను. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో లైట్ వెయిట్గా కాటన్గా ఉండడమే ఇష్టంగా ఫీల్ అవుతాను నేనైతే. సో అందుకని లాంగ్ డ్రెస్సెస్ చూశాను. అక్కడ చాలా బాగుంది. అక్కడ కొన్ని డ్రెస్సెస్ చూసి టేక్ మీ హోమ్ అని పిలిచినట్టు అనిపించింది. సో ట్రౌజర్స్ క్యాన్సిల్, లాంగ్ డ్రెస్సెస్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. సో కంఫర్టే ఫస్ట్ అమ్మ లైఫ్లో, స్టైల్ తర్వాత. ఓవరాల్గా చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి నాకు నేను కనుక్కోవడం చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది. మీరు కూడా అమ్మ అయ్యాక షాపింగ్ పోస్ట్పోన్ చేస్తున్నారా లేదా రెగ్యులర్గా వెళ్తున్నారా? కమెంట్లో చెప్పండి. అండ్ యా గైస్, దిస్ ఈజ్ వాట్ మై జూడియో షాపింగ్ వెంట్. సో యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎప్పట్లాగానే తెలుసు కదా హస్బెండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. షాపింగ్ మనది, పేమెంట్ వాళ్ళది.